మన ప్రేమ విషయం మీ నాన్నతో చెప్పావా? చెప్పలేదు. ఏ ఒప్పుకోవడానికి భయమా? అదేం కాదు, నా సుఖం కోసం నా సంతోషం కోసం మా నాన్న ఏమైనా చేస్తాను. నా ఇష్టమే మా నాన్న ఇష్టం, నా స్కూలే మా నాన్న స్కూలు. ఏడ్చావులే సరిగాని అమ్మాయికి ఒక ఫారెన్ సంబంధం చేద్దాం అనుకుంటున్నాను రా. అలానే ఉంటది, కానీ ఈలోగా మన అమ్మాయిని ఎవరైనా లవ్ చేస్తే చేస్తాడు. నాకు స్కూల్ ఉంది, దానికి హెడ్ మాస్టర్ నుంచి డ్రిల్ మాస్టర్ దాకా నేనే ఫీజులు తీస్తా. వీడు వస్తున్నాడు, నా జుట్టు కత్తిరిస్తాడు. పోతాను ఇప్పుడు నా చెవులో పనికిరాని విషయాలను గుసగుసలాడి నా చెవులు చిల్లులు పొడి చేస్తాడు. నువ్వేం చెప్పదలుచుకున్నావు చెప్పుకోరా, చెప్పుకో. మన అమ్మాయి గారు ఎవరో కుర్రోడ్తోటి పార్క్ లో మైనేటి అరికియా. అమ్మయ్యా, ఒక్క ముక్క కూడా వినిపించలేదు. ఈడి దెబ్బకి తట్టుకోవాలంటే ఈ స్కూలే బెటర్ అనమాట. ఏంటమ్మా కారు పంపించేసి నడుచుకుంటూ వస్తున్నావు? రోజు కారులో వెళ్ళడం రావడం బోర్ డాడీ, అందుకే వాళ్ళు నడిచొస్తున్నా. అమ్మయ్యా అన్నయ్య, ఈ కుర్రాడు పుట్టు అమ్మాయి పుస్తకంలో ఎందుకుందంట? ఏముంది, లవ్ డౌట్ లేదు. నా కూతుర్ని బల్లో వేసుకుని ఈయన్ని కాలు కాలు కీలు కీలు ఇరిసేయమని మనోళ్ళకి చెప్పు. వెళ్ళు. అరే ఎందుకు కొట్టారు సార్? అబ్బా 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 అబ్బా, అరే ఎందుకు కొడతారో చెప్పి కొట్టండి సార్. అన్నయ్య, పీడి నా కాపురంలో నిప్పులు పోశాడు. ఇప్పుడు అర్థమైందా నిన్ను ఎందుకు కొట్టాను? తాజ్ మహల్ కి దారి చెప్పమని ఎందుకు అడిగావు? నీ ఫోటో నా చెల్లెల బీరువాలోకి ఎలా వచ్చింది? నా ఫోటో ఈవిడి బీరువాలోకి వచ్చిందా? పచ్చని సంసారం కూల్చేసి అమాయకుల్లా నటించకు. సమాధానం చెప్పకపోతే నీకు ఇక్కడే సమాధి కడతాను. చెప్పరా? సార్ నిజంగా నాకేం తెలియదు సార్, నేను నిరుద్యోగిని. ఒకరోజు ఉద్యోగం కోసం ఒక పెద్ద మనిషి దగ్గరికి వెళ్ళాను. నువ్వు చెయ్యాల్సిన పని ఏంటంటే ఈ ఫోటోని బాగా చూడు. ఈ జంట ఎక్కడ కనపడ్డా ఈ వదిలేసి ఈ పిల్ల సెపరేట్ గా ఉన్నప్పుడు దగ్గరికి వెళ్ళి ఏమండే తాజ్ మహల్ కి దారేటండి అన్నాడు. ఎందుకండి? చెబుతారు, నా స్కూలే స్కూలు. అలాగేనండి, జీతం కోసం కకృతి పడ్డాను కానీ జీవితాలతో ఆడుకుంటున్నాను తెలియజేశాను సార్. మీ చేత ఈ పని చేయించి నీచుడెవరు? వీరాస్వామి. రవి, రవి అన్నయ్య, ఏమిట్రా ఈ రక్తం ఏమిటి, ఈ గాయాలేమిటి? ఏమైందిరా? కొట్టించాడు. ఎవరు? రాధా వాళ్ళ. ఎందుకు? రాధను ప్రేమించారని. కాళ్ళు కడగాల్సిన అల్లుడిని ఒళ్ళు హూనమయ్యేలా కొట్టిస్తాడా? వాడి పేరేమిటి? వీరస్వామి. వీరస్వామి!
చేయబోయేది? విధ్వంసం. ఎందుకు? ప్రతీకారం. నేనేం చేశానయ్యా? ఒక జంట మధ్య మంట పెట్టావు. అగ్గిపుల్ల ఇచ్చింది ఆ పిల్ల అత్తమావలే. అయినా ఆశీర్వదించవలసిన వయసు నీది. కానీ అక్రమాలు చేసే స్కూల్ నాది. అందుకే నా స్కూల్లో వస్తున్నా. నీ స్కూల్ ఊరదీస్తాను, నీ స్కూల్ కూలగొడతాను. ఏం చేస్తావు? శత్రువుని చెప్పి కొడితేనే విజయం. అందుకని చెప్పే కొడతాను, చెప్పుతో కొడతాను. నువ్వు కుట్ర చేసి నా చెల్లెల్ని నేనే చెయ్యి పట్టుకుని శాశ్వతంగా పుట్టింటికి తీసుకొచ్చేలా చేశావు. నీ అంతట నువ్వే ఆ సంసారాన్ని సరిదిద్దేలా చేస్తాను. అది నీ వల్ల కాని పని. వల్ల కాదంటే నిన్ను వల్ల కాటికి పంపిస్తాను. అంతేకాదు, నువ్వు చేసిన వెధవ పని ఇంకొకటి ఉంది. నీ కూతుర్ని ప్రేమించాడని నా తమ్ముడిని కొట్టించావు. అతను నీ తమ్ముడు అన్న సంగతి నాకు తెలీదు. ఇప్పుడు తెలిసింది కదా, మర్యాదగా వాళ్ళిద్దరికి పెళ్లి చేయి. పెళ్ళా? నా కూతుర్ని నీ తమ్ముడికిచ్చి చర్చ చేయను. చేయకపోతే చస్తావు. నీ కూతురికి నా తమ్ముడికి పెళ్లి నేను జరిపిస్తాను. నీ కళ్ళెదురుగానే తాళి కట్టిస్తాను. నీ చేత్తోనే అక్షంతలు వేయిస్తాను. విజయ్, నన్ను నా స్కూల్ ని తక్కువ అంచనా వేస్తున్నావు, దెబ్బైపోతావు. నాకు తెక్కరేగిందంటే రెచ్చిపోతే చచ్చిపోతావు. జాగ్రత్త. అవును రే, అన్నయ్య ఆడొచ్చి నా బుర్రే పగల కొట్టచ్చు కదా, మరి ఇట్ట చేసాడేంట్రా? అటు స్కూల్ ఏమై ఉంటదంట? వీడేదో కొత్త తెరిశాడు అన్నయ్యో. నువ్వు స్కూల్ మూసే అన్నయ్య, స్కూల్ మూసే. మీ బాస్ వీరాస్వామికి నాకు గొడవలు వచ్చినాయి. వాడు ఎలాగూ నన్ను కొట్టమని మీకు చెబుతాడు. వాడు చెప్పటం, మీరు రావటం, ఈ ఆలస్యం అంతా ఎందుకని నేనే అడ్వాన్స్ అయి ముందుగా చూపు చూద్దామని వచ్చా. అబ్బా, సాంబార్ ఇడ్లీ అదిరిందిరా తమ్మయ్య. అవునన్నయ్య, వద్దింక తింటే ఏమవుద్ది? ఆ మధ్య తిన్నోడికి క్యాన్సర్ ఎయిడ్స్ వచ్చిందట. అయినా కమ్మగా టిఫిన్ చేస్తుంటే ఇప్పుడు వచ్చిందట నీకు అనుమానం ఎదవా? ఏం లేదన్నయ్య, ఇందాక నీ ప్లేట్ లో బొత్తిక కనిపించింది, ఇప్పుడేం కనిపించట్లేదు. అన్నమాట ముందు చెప్పచ్చు కదా, ఇప్పుడు చెప్తాడు ఎదవా? నువ్వు చెప్పలేసే కదా అమ్మని తినేసా. ఆడొస్తున్నాడు. తమ్మయ్య, నువ్వు అర్జెంట్ గా వెళ్ళి విజయ్ గారిని మొక్కలు కింద నరికేమని మన వాళ్ళందరూ పనబాయించు. నువ్వు వెళ్ళరా? వెళ్ళమంటే
ఆ విజయ్ మా డోళ్ళని ఎరగొట్టేశాడు. చెప్తే వినరే, మీకు అర్థం కాదు. మీరు వెళ్ళి బాగా ఎరగొట్టించుకోండి. అమ్మయ్యా, ఒక్క ముక్క కూడా ఏర్పడలేదు. మన స్కూలే స్కూలు. అరే మామగారు, నాకు నీ కూతురికి పెళ్లి ఎలా చేద్దాం అనుకుంటున్నా? గ్రాండ్ గా చేద్దాం అనుకుంటున్నా. భూదేవ్ అంత అరుగేసి, ఆకాశం అంత పందిరేసి. నో పందిరి, ఎండలో చేయాలి నా పెళ్లి. కుర్చీలు, ఐరన్ చైర్స్, పొత్తులు జీవేసి పెట్టాలి. కూర్చున్న వాళ్ళకి కింద మంట, పైన ఎండ, అందరూ ఏడుస్తూ ఉండాలి. ఇంత అందమైన అమ్మాయి నా భార్య అవుతున్నందుకు అందరూ కుళ్ళి చావాలి. అర్థమైందా? ఏంటి అర్థమయ్యేది? ఆడికి తాగింది మొత్తం దిగిపోయి ఉంటది. షాడప్, వెళ్ళి పని చూసుకో. అలాగే. అరే మామగారు, ఇంకా నా శోభనం. వీడు నాకు అర్థం కాడు బాబోయ్. వీడు కోరుకున్నట్టుగానే ఆ పిల్లకి వీడికి పెళ్లి జరిగిందంటే ఆ కాపురం ఎంత చక్కగా ఏడుస్తుందో. వీడి కరెంటు షాకులకి పాపం ఈ పిల్ల ఎంత విలవిల్లాడిపోతుందో. ఎంత నాటు ప్రేమో, ఆహా ఓహో అమ్మో అయ్యో ఏమి ఇనఫలవో, ఆహా ఓహో అమ్మో బాయ్యో ఎంత నాటు ప్రేమో, ఆహా ఓహో అమ్మో అయ్యో ఏమి ఇనఫలవో, ఆహా ఓహో బామ్మో బాయ్యో. అగ్ని వరుస, సుభాష్, డాన్స్, గెంతు, అరువు, చాక్లెట్, గట్టిగా బాధపడు. కమాన్. రంభా ఆయి రే హోయ్ రో హోయ్, రంభా ఆయి రే హోయ్ రో హోయ్ రో యుద్ధ పేరు మోగినట్టు, ఉప్పెనేదో రేగినట్టు, అంత చేటు అట్టహాసమా, కొత్త టైపు చిక్కర చివరెక్కుకు కొంప ముంచి వచ్చి పడ్డ పిచ్చి సరసమా, కావాలంటూ సాగి నవ శృంగారం, శివాలెత్తి ఊగే వీర విహారం, మెదడు హారెత్తి ఎదలు ఠారెత్తి మదనుడే అదరహం అదరాహో. ఎంత నాటు ప్రేమో, ఆహా ఓహో అమ్మో అయ్యో ఏమి ఇనఫలవో, ఆహా ఓహో వామ్మో వాయ్యో. పాలు తాగుతావా? నోరు కాలిపోయేంత వేడి. అందంగా తాగు, హాయిగా తాగు. గ్లాస్ పగలగొట్టి ముక్కలు నోట్లో వేయినా. రంభ ఆయి రే హోయ్ రే హోయ్, రంభ ఆయి రే హోయ్ రే హోయ్ రే హోయ్ 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 హోయ్. తెల్ల చీర తెల్లబోయే
మల్లి చెండు మాడిపోయే మాయగారి వైఖరికి చందమామ కందిపోయే చల్లగారి చెల్లిపోయే అయ్యగారి అలికిడికి దరి తెగిపోయే ధోరణి చూష మతి చెడిపోయే దారుణ హింస ముదురు తాకాన పడిన మైకాన తగని హైరాణ పడు పడు ఇంకా హైరాన్న ఎంత నాటు ప్రేమ ఆహా ఓహో అమ్మో అయ్యో ఏమి బలవు ఆహా ఓహో వామ్మో వాయ్యో బాబోయ్ నాకు మెంటలు వచ్చేటట్టుంది. ఆ అమ్మాయి ఆవిరైపోయినట్టు నేను ఆవిరైపోను కదా. నీ దగ్గర ఎన్ని కళ్ళు ఉన్నాయంటరా? అమ్ము ఫ్రిడ్జ్ ఎక్కడా? ఫ్రిడ్జ్ ఇక్కడుందా? ఫ్రిడ్జ్ పెట్టేస్తా తలకాయ. అయ్యో బాడీ కూడా పట్టడం లేదే. ఎందుకు తల ఫ్రిడ్జ్లో పెట్టా? ఎందుకేంట్రా శాడిస్ట్ విధవా? ఈ చేష్టలు ఊహించుకుంటేనే బుర్ర హీట్ ఎక్కిపోతుందిరా దరిద్రుడా. ఎందుకు పెట్టా? ఎందుకు లేదు, ఊరికినే. అసలు ఈ ఫ్రిడ్జ్ లో కూలింగ్ ఉందో లేదో అని జస్ట్ టెస్ట్ చేశాను అంతే. వెరీ గుడ్. ఈసారి నీ వేళ్ళు ఆ కరెంటు ప్లగ్ లో పెట్టు. చచ్చింది లేంది వచ్చి నాకు చెప్పు. చచ్చింది లేంది నీకు వచ్చి చెప్పాలా? ఎంత బ్రిలియంట్ ఐడియాలరా. ఒరే నువ్వు నాకు అర్థం కావురు. రే తమ్మయ్య, ఏంటన్నయ్య? నిన్న విజయ్ గారు నీ స్కూల్ కూడగొడతా నీ స్కూల్ కూడగొడతానని దగ్గర శపథాలు పలికాడు కదా, మరి ఇంతవరకు రంగంలోకి దిగలేదు. అసలు ఆడు ఏ స్కూల్లో వస్తున్నాడంట? అందుకే నువ్వు స్కూల్ మూసే నువ్వు నోర్మూసే. ఏంటి తమ్మయ్య? అటు చూడు. ఇదేంట్రా పంచె కట్టుకుని ముత్తైదులతో పసు కుంకాలు తీసుకొస్తున్నాడు. సరే కొత్త స్కూల్లో ఉంది. ఏంట్రా మన వాచ్మెన్ గారు ఆడికి సెల్యూట్ కొడుతున్నాడు. మన స్కూల్ సిలబస్ మారిందో ఏమో. ఇదేంట్రా మన గుండాగారు ఆడికి రెడ్ కారు పెట్టేస్తున్నాడు. అందుకే నువ్వు స్కూల్ మూసే. నోరు మూసేయ్. ఎందుకు వచ్చావు? బియ్యానికి కయ్యానికి కాలు దువ్వే ధైర్యం లేదా? రవి, మీ అమ్మాయి రాధ మా తమ్ముడు రవి ప్రేమించుకున్నారు. మీరు పెద్ద మనసు చేసుకుని వాళ్ళ పెళ్లికి అంగీకరించాలి. అంగీకరించాలి. నేను చస్తే అంగీకరించను. రాధా, మా అన్నయ్య ఎంత మర్యాదగా మాట్లాడుతుంటే మీ నాన్న ఏంటి గెటౌట్ అంటాడు? ఏంటి ఇంకా ఇక్కడ నిలబడ్డావు? గెట్అవుట్. మీరు నన్ను తిట్టండి, కోపం వస్తే కొట్టండి, అంతేకాని ప్రేమించుకున్న రెండు పశు హృదయాలను మాత్రం దూరం చేయకండి. యూజ్లెస్ ఫెలో, డేక్ సమ్మకవాడ. మ్యారేజ్ ఒప్పుకొని చావరా? ఏంటా లుక్కు? బ్యాడ్ ఫేస్ వేసుకుని. అదేంటి ముత్తైదో మీద చేస్తున్నాడు? మీ నాన్నకి ఏమైనా హై బీపీ ఉందా? నువ్వేమనుకోకమ్మా, పెద్ద ఆయన కోపంలో ఏదో చేయొచ్చాడనుకో, ఆశీర్వచనం కోసమే సర్దుకుపోవాలి మనం. బావగారు ఎంత మంచివారు. వీరాస్వామి గారు, మీ అమ్మాయి సంప్రదాయం